పాలు పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు. వెలిగించి సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండి అన్నా. వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసింది అనుకో, నీ మెల్ల మల్లెపూలదండే. ఓకే సార్ బాయ్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సేమ్. మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలో దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారుపేరిన సింధు. ఇద్దరు హేమహేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్ శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లేగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారు. యా అమ్మమ్మ చాలమ్మా. ఏంటి చాలు? కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు. ఎస్ చిచ్చిబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ రీడ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్అప్ తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. జస్ట్ మిస్. ఇట్ ఇస్ ఎ టీజింగ్ డెలివరీ. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న, ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్, బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. ఏయ్ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిన్నావా? సింధు డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్ గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకుని తినేసాను.
పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టుబాబు? మైట్ బి. షుడ్ బి. అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టుబాబు. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి. ఫింగర్స్ క్రాస్డ్. ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్. నాట్ అగైన్. తలుపు కొడుతుంటే తీవేంట్రా? ఏమైంది? ఒకసారి పనుంది, తీరా. ఏం చెప్పాలి? బాత్రూంలో ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళేసి వస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రెజర్ ప్రెజర్ క్లియర్లీ కనిపిస్తుంది. ప్రెజర్. ఏంటమ్మా? రే, సూదిలో దారిమెక్కి చీరా. ఎక్కి చీరా. ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది? అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలు గురవుతున్నారు సతీష్. అవును రాజా. అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు, 2 సెపరేట్ బ్యాగ్స్ లేవు. ఏంటివన్నీ? నేను చెప్పలేదే. అవా వామ్మో సిద్ధు. బ్యాట్స్మెన్ నిర్లక్ష్య ధోరణితో రన్అట్ అయ్యే ప్రమాదం. బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది. బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు. బాల్ వేగంగా దూసుకొస్తుంది. బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు. బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. బ్యాట్స్మెన్ ఇంకా క్రీజ్ కి చేరుకోలేదు. బాల్ కీపర్ చేతి చిక్కింది. అమ్మా, యాక్చువల్లీ బ్యాగులు మారాయి. నాట్ అవుట్. హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ, హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే. నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో. హలో, ఎలక్ట్రిషియనా? అవునమ్మా. సింధుమా, ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెటప్పా? ఆగు, పవర్ పోయింది. లోపల ఎలక్ట్రిషియన్ రిపేర్ చేస్తున్నారు. ఎలక్ట్రీషియనా? ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ ఎవరబ్బా? అమ్మా, కొంచెం ఆ టెస్టర్ తీసి అమ్మా. పోయాయి, మార్చేశాను. ఎరా అయిపోయిన షర్టు చేసేసిన సామాన్లు సర్దాయి, వెళ్ళిపోదాం. అట్లనే మేము బయలుదేరుతాం అమ్మా. ఆ బాత్రూమ్ లో గీజర్ కూడా చెక్ చేయండి. అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. శ్రీ, లోపలున్నావా? శ్రీయా? మా అబ్బాయి పేరు కూడా శ్రీయేనమ్మా. శ్రీ మీ ఆయన? కాదు, కలిసి ఉంటున్నాం. లివిన్. లివినా అంటే? అదే సెటు, తాళి కట్టడం తప్ప అన్ని ఉంటాయి. శ్రీ, 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 త్వరగా రా శ్రీ. గీజర్ రిపేర్ చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందాం. తర్వాత ఏంటి? అసలే నీకు చల్లనీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుబు చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా, తర్వాత చూసుకుందాం. సరే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను.